హాయ్ ఫ్రెండ్స్, అమరావతిలోని నిర్మాణంలో సగంలో అయిపోయిన ఇంకో బ్రిడ్జి అండి ఇదేది చాలా పెద్ద బ్రిడ్జి అన్నమాట. ఈ రోడ్డు ఎక్కడ వస్తుందంటే విట్ కాలేజీ రోడ్డు అండి. ఇది ఉండవల్లి నుంచి డైరెక్ట్గా మందడం తుళ్ళూరు దాకా వెళ్ళిపోయే రోడ్డు. ఇది డైరెక్ట్గా చివరి వరకు వెళ్ళిపోయిందండి, అన్ని గ్రామాలు కలుపుకుంటూ. మనకు సీడ్ యాక్సిస్ రోడ్డు ఎట్లాగో ఇది అట్లాగా దానికి సంబంధించిన రోడ్డు అనమాట. ఇదైతే ఇక్కడ ఈ వంతెన అనేది చాలా పెద్దగా వెడల్పుగా చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ రిజర్వాయర్ అనేది వస్తుంది కదా, దానికి అందుబాటులో దగ్గరగా ఉండడానికి ఇక్కడ నది అనేది చాలా పెద్దగా వెడల్పుగా వస్తుందండి. అందుట్లో కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండు కలుస్తున్నాయి కదా ఇక్కడ. దానివల్ల ఏమైందంటే ఇక్కడ పెద్ద పెద్ద వంతులు, భారీ వంతులు అయితే ఎక్కువగా వేస్తున్నారు. ఆ విస్తరణ ఎక్కువ రావడం వల్ల ఇది చూడటానికి అయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ లాగా కనబడుతుందండి. ప్రస్తుతానికి అయితే ఇది ఈ విధంగా ఉందండి. దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు కదా. అయితే స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం చెట్లన్నీ తీసేసి చక్కగా నీట్గా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు కదా. దానికి ముందు ఎలా ఉంది ఏంటనేది మన చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తానండి. ఫ్రెండ్స్, దీన్ని కట్టడాన్ని మాత్రం ఇంజనీరింగ్ సెక్షన్ చాలా అద్భుతంగా అయితే దీన్ని తీర్చిదిద్దారండి. ఒక సైడ్ ఏమో కేబుల్ లైన్స్ రావడానికి, ఇంకో సైడ్ ఏమో అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ రావడానికి, అట్లాగే బ్రిడ్జి మధ్యలో నుంచి ఇట్లా ఈ విధంగా ఒక సొరంగ మార్గం లాగా నిర్మించారండి. దీంట్లోని మనం అన్ని రకాలుగా దీన్ని మనకి అవసరానికి వాడుకోవచ్చండి. అంటే వాటర్ లైన్కి వాడుకోవచ్చు, పైప్ లైన్కి వాడుకోవచ్చు, ఫైబర్ నెట్, ఇప్పుడు కరెంటు, గ్యాస్ పైపులు ఇలా ఉన్నాయి కదా ఇళ్ళకి సంబంధించినవి. వీటన్నిటికీ ఈ రూట్ అనేది పైన రోడ్డు వెళ్ళిపోయింది, కింద నది వచ్చేస్తూ ఉంటుంది, మధ్యలో ఈ సొరంగ మార్గం అనేది వాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే దీన్ని దృఢంగా బలంగా స్టాండర్డ్గా అయితే కట్టారండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు ఎప్పుడూ తీసుకొస్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది కనపడుతుంది కదా, దీని చివరి దాకా వెళ్దామండి. లోపల ఎలా ఉందో చూశారుగా మీరు. దీనిపైన ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పై వీడియో అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే నేను చూపిస్తానండి. మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఏం చేస్తున్నారంటే వీడియోలు లాంగ్ లెంత్ ఉంటే చూడట్లేదు ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ వరకు అయితే దీన్ని ఎండ్ చేసి నెక్స్ట్ రాబోయే వీడియోని అయితే చాలా అద్భుతంగా తీసి మీకు చూపిస్తానండి. ఎవరికైతే లోపల సొరంగ మార్గం ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అవతల బ్రిడ్జికి అటాచ్డ్గా దీన్ని ఈ విధంగా చేశారండి. లోపల ఇట్లా ఉంది, బయట ఇట్లా ఉందండి. ఇది గట్టిగా వర్క్ నాకు తెలిసి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు క్లియర్ చేసేస్తారండి. చాలా స్పీడ్గా అయితే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అది ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం పైకి ఎక్కి చూపిస్తాను మీకు. పైన అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అయితే పైకి ఎక్కాలంటే ఫుల్ వీడియో తీసాను కానీ అది 14 నిమిషాలు వచ్చింది. అంత లెంత్ వీడియో చూడరా అని చెప్పి అయితే నేను దీన్ని 3 పార్ట్లుగా అయితే తీస్తున్నానండి. ఒక్కొక్క వీడియో 4 నిమిషాలు చొప్పున. ఇలా ఉంది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. లోపలైతే చాలా చక్కగా కాంక్రీట్ వాల్, అంతా సీల్డ్ వాల్ టెక్నాలజీ అయితే దీన్ని నిర్మించారండి చాలా బలంగా. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎదురుగా కనబడేదంతా ఆ దెమ్మలన్నీ కూడా బ్రిడ్జి కట్టడానికేనండి. అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆ చివరి కనపడుతుంది సరే, అక్కడ దాకా ఉందండి. నేను ఇప్పుడు పైకి ఎక్కి మొత్తం వీడియో అంతా మీకు చూపిస్తాను. అయితే ఇది మధ్యలో ఇక్కడ వరకు అయితే ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం కవర్ చేసి మీకు చూపిస్తాను. పైన కొండలు, చెట్లు, నదులు, బిల్డింగ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో, రోడ్లు ఎక్కడెక్కడ వస్తున్నాయో మొత్తం మీకు వివరంగా అయితే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.